నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ మధ్య కాలంలో చాలా మందికి గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఈ గ్యాస్ ట్రబుల్ ఏంటంటే ఒకప్పుడు ఒక 50+ 60+ ఉన్న వాళ్ళంటే డైజెషన్ సరిగా కాని వాళ్ళకు మాత్రమే ఈ సమస్య చూస్తూ ఉండేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు 20, 25+లో కూడా ఈ సమస్య చూస్తున్నాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే కొన్నిసార్లు రాత్రుళ్ళు నిద్ర పట్టకుండా కూడా బాధపడేవాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అసలు ఎందుకు వస్తుంది? తరచుగా రిపీటెడ్‌గా రావడానికి కారణాలేంటి? అలాగే ఒకవేళ వస్తే గనక కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. ఒకసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే మెడిసిన్ యూజ్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. కానీ శాశ్వతంగా సమస్య ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ ఏమున్నాయి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది ఈ మధ్య కాలంలో. మరి అలాంటి వాళ్ళకి ఈ సమస్య నుంచి బయటపడే మార్గం గురించి తెలియచేయండి. గ్యాస్ ట్రబుల్ చిన్న వయసు నుంచి వృద్ధుల వరకు అందరినీ బాధపడుతుంది, పురుషుల్ని స్త్రీలను స్త్రీల కూడా. వరకు. Yes. ఈ స్కూల్ పిల్లలు కూడా దీనివల్ల బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. మ్మ్. 6వ తరగతి నుంచి మొదలెట్టి నీటు, జేఈను, ఇంజనీర్ అయిపోవాలా, డాక్టర్ అయిపోవాలని ఒత్తిడి. మ్మ్. ఈ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళ మీద ఒత్తిడి పతాక స్థాయిలో ఉంటుంది. కాలేజీకి వెళ్తే కాలేజీ వాళ్ళు తోముతారు, నువ్వు బాగా చదువు, ర్యాంకులు రావాలి. ఇంటికి వస్తే అమ్మా నాన్న బాగా చదువు, నీకు నీట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావాలి, మ్మ్. జేఈఈ పరీక్ష రాస్తే నీకు ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ రావాలి. ఇవి వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు. ఇక దాంతో వాళ్ళకి టెన్షన్ పెరిగిపోయి మానసిక ఒత్తిడి వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఓ. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే సహజసిద్ధంగా మనం యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తే పోతుంది. మ్మ్. ఇక మన దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణలో మనం వాడినంత మిరపకాయ మ్మ్. ప్రపంచంలో ఎవడు వాడు. ఇక్కడ మనం వంటకాల్లో పచ్చిమిరపకాయ వేస్తాం, అవును. ఎండు మిరపకాయ, మళ్ళీ తాలింపులు వేస్తాం, మ్మ్. తర్వాత కూరలో కారం వేస్తాం. అన్నీ అయ్యే ఘాటే కదా. Hmm. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, మళ్ళీ కారం. ఈ మూడుతో పాటు కొంతమంది మసాలా వేస్తారు. ఇది లవంగము, దాల్చిన చెక్క, యాలకి వేసేసరికి మామూలుగా ఉండదు ఘాటు. మ్మ్. మరీ ముఖ్యంగా మాంసాహారులు ఎక్కువ వేస్తారు. కొంతమంది మ్మ్. ఆ మాంసం అంటే చేపో, చికెనో, మటనో తింటే మ్మ్. నాలుక మండాలి, మ్మ్. కళ్ళంటే నీళ్ళు రావాలి, ఓకే. అప్పుడే కిక్ వస్తుంది, అసలు అప్పుడే బాగుంటుంది, మ్మ్. సప్సప్గా ఉంటుంది, ఏం లాభం అంటారు. ఇంకోటి మిరపకాయ బజ్జీలు. మ్మ్. మిరపకాయ బజ్జీ లోపలుండే మిరపకాయ బెంగళూరు మిర్చి అయితే పర్వాలా, మ్మ్. లావుగా ఉండే మిర్చి అయితే పర్వాలా. సన్నగా ఉండే మిరపకాయని వాటిని ఊరబెట్టకుండా, వాము పెట్టకుండా వేస్తే మ్మ్. ఇక మామూలుగా ఉండదు, నాలుక ఇక మంట మామూలుగా ఉండదు. మ్మ్. కనుక బజ్జీలు తింటాం. అవును. సో దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మనం పులుపు, కారము, మసాలా ఇవన్నీ దట్టంగా తింటాం. ఎక్కువ. అవును. వీటితో పాటు అన్నం మనం తినాలంటే రోటి పచ్చడి, మ్మ్. దాంట్లో పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, రోటి పచ్చళ్ళు, మళ్ళీ మజ్జిగ వచ్చేసరికి మధ్యలోనూ నిలవ పచ్చడి. మ్మ్. ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం. వీటికి తోడు నేనేం తక్కువ తిన్నా అన్నట్టు మ్మ్. ధూమపానం, సిగరెట్టు, బీడి, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జరదా, కిళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా మ్మ్. దాంట్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. ఓకే. అయితే అదృష్టవశాత్తు మ్మ్. ఒక మందు వచ్చింది. ఈ పొగాకు ఉత్పత్తులను శాశ్వతంగా విడనాటడానికి మ్మ్. బూప్రాన్ XL 150, మ్మ్. BUPRON XL 150 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ప్రతిరోజు వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. మ్మ్. అలాగే మద్యపానము, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగే వాళ్ళకు కూడా గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉంటుంది. ఓ పక్కేమో మసాలా, మ్మ్. పులుపు, కారం, మసాలా, మరో పక్క ధూమపానము, మద్యపానం, ఈ దెబ్బకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది. మ్మ్. ఈ గ్యాస్ ప్రభావం వల్ల తినగానే తేపులు వస్తాయి. ట్రైన్పుల్. అవును. ఈ తేపులు మనం ఏదైనా ఒక సమావేశానికి వెళ్ళాం, ఎక్కడికైనా వెళ్ళాం,
ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది అక్కడ తేపుతుంటే. అందరూ మన ఇంక చూస్తారు. ఒక హాల్లో కూర్చున్నప్పుడు తేపుతుంటే మన ఇంక చూస్తారు. మొత్తం ఆ మీటింగే డిస్టర్బ్ అయిపోద్ది. తర్వాత తిన్న తర్వాత కొంతమంది పొట్ట మీద కొట్టుకుంటారు. కొట్టుకుంటే డమడమా డమడమా అని శబ్దం వస్తుంది. పేగుల నిండా గ్యాస్ ఉంటుంది, డమడమా అని శబ్దం వస్తుంది. ఇంకోటి ఇబ్బందికరమైంది ఏంటంటే ఈ గ్యాసు బయటికి పోతే తేపు వచ్చింది, పొట్టలో ఉంటే డమడమా పొట్ట బాణ పొట్టలా ఉంటుంది. కొంతమందికి వాసనతో కూడిన అపాన వాయువు, శబ్దము వాసన. ఈ శబ్దము ఇబ్బందే, వాసన ఇబ్బంది. ఈ రెండిటితో అసలు జీవితమే దుర్భరం. ఎక్కడ ఒక సమావేశ మందిరంలో ఏసీ గదిలో మొత్తం తలుపులన్నీ మూసేసి ఉంటాయి. అక్కడ కూర్చొని పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ గ్యాస్ ట్రబుల్ ఎలా మనని కుంగదీసేస్తుంది, మానసికంగా కుంగిపోతారు. ఆ శబ్దమని వాసనతో కూడిన అపాన వాయువుని మనం వాడుక భాషలో పిత్తులు అంటాం. ఆ పిత్తులు శబ్దం లేకపోతే పర్వాలేదు, శబ్దం ఉందంటే మాత్రం చాలా అందరూ మన 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 వెంక చూస్తారు. ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు ఏదో వెళ్ళిపోయి ట్యాబ్లెట్లు వాడటం కాదు. గ్యాస్ ట్రబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలి. ఎందుకు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలంటే అక్కడ కాలేయం కార్జ్యం కింద ఒక చిన్న తిత్తి ఉంటుంది. దాన్ని పిత్తాశయం అంటారు, పిత్తకోశం అంటారు, చేదు తిత్తి అంటారు. మనం కోడిని కోసుకునేటప్పుడు కోడిని కోస్తాం, ఆ కార్జ్యం కింద చేదు అని ఉంటుంది, అది తీసి బయట పారేస్తారు కదా. అది తీగిపోతే కూర అంతా చేదైపోతుంది. కోడికి కార్జ్యము కాలేయం కింద ఎట్లా తిత్తి ఉందో మనిషికి కూడా అలాంటి తిత్తి ఉంటుంది. ఆ తిత్తిలో రాళ్ళు ఏర్పడతాయి. ఆ గాల్ బ్లాడరు చేదు తిత్తిలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా గ్యాస్ వస్తుంది. మద్యం అధికంగా సేవించడం వల్ల క్లోమ గ్రంథి పాడైపోయి దానివల్ల కూడా గ్యాస్ వస్తుంది. దీనికి శిక్షణారహితంగా వాడేస్తుంటారు సొంత వైద్యం. మందుల షాప్కి వెళ్తే ఆయన ఒక సీసా ఇస్తాడు, ఒక గొట్టం ఇస్తాడు, వేసుకో అంటాడు. మన అలవాట్లు మార్చకుండా డాక్టర్లు నిందించి ప్రయోజనం ఉండదు. ధూమపానము, మద్యపానం, సిగరెట్లు మానకుండా ఈ తగ్గమంటే తగ్గదు కదా. సిగరెట్లు పూర్తిగా మానేయాలి. డాక్టర్ గారు 2 సిగరెట్లు పర్మిషన్ ఇవ్వు, 3 అని అడుగుతుంటాడు. కొంతమంది భార్యతో కలిసి వచ్చినప్పుడు మా ఆవిడికి చెప్పండి నన్ను తాగనివ్వదు, 1 పొద్దున 1 రాత్రి 1 పర్మిషన్ ఇవ్వండి. ఇంకోటి చెప్తాడు ఆయన, పొద్దున్నే 2కి వెళ్ళేటప్పుడు అది తాగితే కానీ నాకు బయటికి రాదండి అంటాడు. అదంతా ఊరికే మిథ్య. ఈ సిగరెట్ తాగటానికి మల విసర్జనకి అసలు సంబంధమే లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం అసలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏంటి పరిష్కారం? రకరకాల మందులు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో టానిక్స్ కూడా తాగుతుంటారు. లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక మందు తయారు చేశారు. దీని పేరు ఎస్గేర్ 40, ESGEAR 40. దీన్ని పరగడుపున ఒకటి వేసుకోవాలి. దీంట్లో 28 ట్యాబ్లెట్లు 4 వారాలు వస్తాయి. తీవ్రంగా ఉన్నవాళ్ళు రాత్రి ఇది వేసుకుని పడుకోవాలి, వంచేసి ఇది వేసుకుని పడుకోవాలి. తర్వాత అరటి పండ్లు తింటే ఈ ఆమ్లాన్ని కొంతవరకు నియంత్రిస్తుంది. అన్నం తిన్న 1 గంట తర్వాత పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, దాంట్లో తేనె లేదు మన ఎండు ఖర్జూరం పొడి వేసుకుని తాగితే పాలు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ని, పేగు పూతని నియంత్రిస్తాయి. అసలు ఏమైనా లోపల పేగులో పుండు ఉందా లేదా తెలుసుకోవాలంటే గ్యాస్ట్రోస్కోపీ అనే పరికరంతో పేగు పూత, పేగు రాపిడి, లోపల ఏమైనా పుండు ఉందా అనేది చూడవచ్చు. ఈ ఎస్గేర్ 40 వాడిన వాళ్ళు చక్కగా పూర్తిగా నయమైంది. కాకపోతే కొద్ది మందిలో మళ్ళీ లక్షణాలు బయటపడినాయి. అసలు నాకు మళ్ళీ మళ్ళీ జీవితంలో కనపడకూడదు, రాకూడదు అనుకునేవాళ్ళు దీంతో పాటు కలిపి ఇంకో ట్యాబ్లెట్ వాడాలి. అది ఈ గొట్టం. ఎవరైతే ఎస్గేర్తో పాటు ఎస్గేర్ 40తో పాటు మరొక మందు
లాఫెర్రిన్ బీసీ. లాఫెర్రిన్ బీసీలో లాక్టోఫెరిన్ అనే ఒక పదార్థము, విటమిన్ సి అవి ఉంటాయి. కనుక కేవలం SGR40 ఒకటే కాకుండా లాఫెర్రిన్ బీసీ ఉదయం ఒకటి టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఇది కూడా వాడితే చక్కటి ఉపశమనం లభించింది. నేను ఇది ఒకటే వాడాను, కొద్దిమందికి మళ్ళీ తిరగబెట్టింది. ఈ రెండు కలిపి వాడితే ఇక మళ్ళీ అసలు అడ్రస్ లేదు, గ్యాస్ ట్రబుల్ అనేది అడ్రస్ లేదు. అయితే ధూమపానము, మద్యపానం మాత్రం దానికి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇది ఈ మందులు అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదు lehealthdomain.com వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవి ఒక 3 ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే ఇంటికి కొరియర్ ద్వారా పంపిస్తారు. 9100107481 9100100748 8977030218 950-289-7374. ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి, అక్కడ స్క్రోల్ అవుతున్నాయి చూడండి. లేదు వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా కూడా ఈ అమెజాను వెబ్సైటు, ఈ ఫోన్ నంబర్లు మీరు చూడొచ్చు. కనుక ఎవరైతే శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారో మనకి రకరకాల ట్యాబ్లెట్లు మార్కెట్లో ఉన్నాయి, అవే వాడుతున్నాం. కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా SGR40 లాఫెరిన్ బీసీ కలిపి వాడితే ఇక సూపర్ రిజల్ట్ ఎవరు ఊహించరు. ఈ రెండు కలిపి పట్టే మనకు చక్కటి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇటువంటి మనం ఎక్కడైనా సమావేశాలకు వెళ్ళినప్పుడు, లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో మీటింగులు జరుగుతున్నప్పుడు మనం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే మనం గ్యాస్ని చక్కగా నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం. ఈ 2 టాబ్లెట్స్ ఏ విధంగా యూజ్ చేయాలంటారు? ఇదేమో పరగడుపున, SGR40 పరగడుపున, తీవ్రత ఉంటే రాత్రి పడుకోబోయే ముందు, లాఫెరిన్ బీసీ ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత. ఇవి రెండు కూడా 1 నెలే కాకుండా ఇంకా కొద్దిగా మిగిలితే 3 నెలల పాటు వాడాలి. 1 నెల వాడండి, తగ్గిపోయింది సంతోషం, తగ్గల 3 నెలలు వాడేస్తే ఇంక మళ్ళీ అడ్రస్ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి సొల్యూషన్ తెలియజేశారు. నిజంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా చిన్న సమస్య అనుకుంటూ ఉంటారు, కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత పెద్ద సమస్య. బయటికి వెళ్ళాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా, కలిసి మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ అంటే మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి ఒక మంచి సొల్యూషన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. చూస్తున్నారు కదండి, మనకి గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ డాక్టర్ గారు తెలియజేశారు. న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట, లెఫరిన్ అలాగే ఎస్గేర్ 2 కలిపి వాడొచ్చు. అలాగే నార్మల్ తీవ్రత తక్కువగా ఉంది అన్నవాళ్ళు ఈ ఒకటన్న వాడుకోవచ్చు. లేదు రిపీట్ అవ్వకూడదు, శాశ్వతంగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి అనుకుంటే మాత్రం 2 కలిపి ఎలా యూస్ చేసుకోవాలో మనకి డాక్టర్ గారు తెలియజేస్తారు. ఇవి హ్యాపీగా మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు. అలాగే డొమైన్ వెబ్సైట్ కూడా ఉందన్నమాట, lehealthdomain.com అనే వెబ్సైట్. అండ్ అలాగే ఫోన్ నెంబర్స్ త్రూ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్స్లో ఉంటాయి. ఏ విధంగా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు బుక్ చేసుకుని తెప్పించుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.